గా ఇది యావరేజ్ గా నిలిచిపోయే సినిమా అని నేను చూసాక నాకు అర్థమైంది అనమాట. అది క్యామియో రోల్ గా సిద్ధు గారు ఉన్నారు, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు. అంటే నాకు సినిమా మొత్తంలో నేను మంచిగా హ్యాపీగా అయింది ఏంటంటే సిద్ధు గారు ఆ ఎంట్రీ మాత్రం చాలా బాగుంది. అంటే ఏదో నేనేమో ఒక అమితాబ్ బచ్చన్ గారు వస్తున్నారేమో ఫోన్ చేశారు మిస్టర్ బచ్చన్ అనుకున్నా, దానికన్నా నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆయన ఎంట్రీ చేసి పాటలు బాగున్నాయి. డాన్స్ నల్లంచు పాట ఉంది కదా, ఆ పాటలో ఆయన వేసి స్టెప్పులు రవితేజ గారు ఆ యాటిట్యూడ్ చాలా బాగుంది. కానీ స్టోరీ ఒక ఇంట్లోనే నడచడం వల్ల, ఆ రైడ్ అనేది ఒకే ఇంట్లో జగపతి బాబు గారు ఇంట్లో నడిచే వల్ల కొంచెం స్లో అయింది. అంటే బోర్ ఫీలింగ్ అక్కడక్కడ వచ్చింది. నేను కొంచెం ఫ్యామిలీ ఉన్నా అక్కడక్కడ కొంచెం బోర్ ఫీలింగ్ వచ్చింది. ఆ బోరు కొంచెం అలా హీరోయిన్ బాగా చూపించారంటగా. హీరోయిన్ బాగా చూపించలే. ఆవిడ ఏమేమి ఉన్నాయో ఆవిడ ఏమేమి చేయగలదో అన్ని చూపించారు. డైలాగ్స్ కూడా బాగా చెప్పింది ఆవిడ. బాగా యాక్టింగ్ చేసి, అంటే ఫస్ట్ సినిమా ఏమిటి చాలా బాగా చేసింది. నాకు ఇంకా ఈ యాక్టింగ్ చూసాక 10 సినిమాలు వస్తాయి, కానీ ఈ సినిమా రిజల్ట్ చూసి అయితే మాత్రం ఆవిడకి అలా చూడకూడదు డైరెక్టర్.